అందరికీ నమస్కారం। ఈ రోజు కనిగిరి నియోజకవర్గ జనసేన కార్యకర్తలతో సమావేశం ఒంగోలు నగరంలోని రవిప్రియ మాల్లో గల జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది। కనిగిరి సమన్వయకర్తగా ఉన్నటువంటి వరికూటి నాగరాజు గారి ఆధ్వర్యంలో కూడా కనిగిరి నుంచి భారీగా జనసేన నాయకులు కార్యకర్తలు అదే విధంగా మండలాధ్యక్షులు కనిగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా హాజరవడం జరిగింది। ఈ నెల 14వ తేదీన జనసేన ఆవిర్భావ సదస్సుకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధినాయకత్వం వారికి ఇచ్చినటువంటి సలహాలు సూచనలు తదితర విషయాలు మనతో సమన్వయకర్త నాగరాజు గారు ఉన్నారు। వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। సార్, ముందుగా మీకు కంగ్రాట్స్ సార్, మీకు స్టేట్ లో కూడా మంచి పదవి వచ్చిందని చెప్పి టాక్ అయితే వినిపిస్తా ఉంది। అదేవిధంగా ఈ రోజు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రియాజ్ గారు కానీ జనసేన నాయకులు రవిశంకర్ గారు కానీ మీకు ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది? P5 వీక్షకులకు అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని జనసేన పార్టీ కార్యకర్తలకు నా నమస్కారాలు। ఈరోజు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు వారైన రియాజ్ గారు అలాగే జనసేన పార్టీ సీనియర్ నాయకులు కంది రవిశంకర్ గారి ఆధ్వర్యంలో రాబో మార్చి 14న జనసేన పార్టీ అతిపెద్ద పండగ జనసేన పార్టీ కుటుంబంలోనే అందరం సంతోషంగా జరుపుకోబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవము పిఠాపురంలో జరగబోతున్నందున ఆ పార్టీ యొక్క సమావేశానికి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలను మా రియాజ్ గారు అలాగే రవిశంకర్ గారు మాకు సూచించడం జరిగింది। అలాగే కనిగిరి నియోజకవర్గం నుంచి మా వంతుగా ప్రతి ఇంటి నుంచి ప్రతి కుటుంబం నుంచి పిఠాపురంలో మా అధినేత యొక్క ఆశయాలను ఆ రోజు మా నాయకులు మాకు చెప్పబోయే భవిష్యత్తు ప్రణాళికను తెలుసుకోవడానికి మేమందరం వెళ్తామని మా అధ్యక్షుల వారికి తెలియజేయడం జరిగింది। కనిగిరి నియోజకవర్గం అంటే కొంత వెనకబాటుకు గురే నియోజకవర్గంగా కూడా అందరూ చెప్తా ఉంటారు। ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు ఆవిర్భావ సదస్సుకు మీరు అక్కడ ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తా ఉన్నారు? అంటే కనిగిరి ప్రాంతం వెనుకబాటుతనంకి గురైన మాట వాస్తవం। అలాగే నియోజకవర్గంలో 2 లక్షల పైచీలకు ఓట్లుంటే సుమారు 60-70 వేల మంది ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకి వలసకి వెళ్లిన పరిస్థితి ఈ కనిగిరి నియోజకవర్గ వెనుకబాటుతనానికి కారణం। ఎందుకంటే ముఖ్యంగా డ్రై ఏరియా కావడం, అందుకని రైతు కూలీలుగా పలు ప్రాంతాలకి అలాగే వ్యాపారాలకు వెళ్లిన పరిస్థితి ఉంది। అలాగే కనిగిరి ప్రాంతం గురించి మా అధినేతకి క్లియర్ గా ఒక అవగాహన ఉంది। ఏంటంటే మా పవన్ కళ్యాణ్ గారు కూడా చిన్నప్పుడు కనిగిరిలో ఉన్న పరిస్థితి, ఆ రోజునే వాళ్ళ నాన్నగారు పవన్ కళ్యాణ్ గారికి కానీ చిరంజీవి గారిని కానీ కనిగిరి ప్రాంతంలో కాపురం పెట్టాలి అంటే అక్కడున్న పెద్దలు ఇక్కడ వద్దు అని చెప్పారట। ఎందుకు? అక్కడున్న ప్రాంతం ఫ్లోరిన్ ప్రాంతం, ఫ్యూచర్ ఇబ్బందిగా ఉంటది అన్నది। సో కళ్యాణ్ గారికి కనిగిరి ప్రాంతం గురించి పూర్తిగా అవగాహన ఉంది। కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి కృష్ణతేజ ఐఏఎస్ గారిని కనిగిరి ప్రాంతానికి ఎట్లా చేస్తే కనిగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చు అనే ఒక ప్రణాళిక కోసం గత కొన్ని రోజుల క్రితం మన కనిగిరి నియోజకవర్గంలో కూడా పర్యటించడం జరిగింది। రాబో రోజుల్లో కనిగిరి ప్రాంతాన్ని మంచి సస్యశ్యామలంగా తయారు చేయడానికి మా అధినేత దగ్గర ఒక మంచి ప్రణాళిక ఉంది। ముందు వలసలను కంట్రోల్ చేసి అలాగే అక్కడ కనిగిరి నియోజకవర్గం మొత్తం మీద మేజర్ ప్రాబ్లం డయాలసిస్ ప్రాబ్లం, కిడ్నీ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు, దాని మీద కూడా ఒక ప్రణాళిక పరంగా సిద్ధంగా ఉన్నాం। మీకు స్టేట్ బాడీలో కూడా అంటే ఈ మన ఆవిర్భావ సదస్సుకు సంబంధించి కూడా మీకు స్టేట్ బాడీలో కూడా పదవి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది। అది ఆ పదవి ఏంది? ఆ పదవికి మీరు అక్కడ ఎలాంటి న్యాయం చేస్తారు? రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం మార్చి నెల 14వ తారీఖు జరగబోయే పిఠాపురం సభలో క్రౌడ్ మేనేజ్మెంట్ కమిటీలో నాకు ఒక సభ్యుడిగా ఇచ్చారు। అంటే అది రాత్రే ఇచ్చారు। సో రేపు రాబో సభ రోజున క్రౌడ్ మేనేజ్మెంట్ ని పార్టీ ఆదేశానుసారం నా యొక్క సర్వీసెస్ ని ఉపయోగపడతాను। అలాగే మన ప్రకాశం జిల్లాలోనే దర్శి, కనిగిరి, మార్కాపురం, కొండేపి ప్రాంతాల నుంచి రేపు ఆవిర్భావ సభకు రాబోయే వారికి మేము దర్శిలో కూడా వారికి అవసరమైన టిఫిన్ అయితేనేమి, మధ్యాహ్నం భోజనం, నైట్
డిన్నర్ కూడా మా మా తరపున మేము అందరికీ సప్లై చేస్తాం. మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అనేది మేము జరుపుకుంటా ఉన్నాం. గత 11 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆవిర్భావ సభల్లో ఎన్ని పెట్టారో అన్నిటికీ కూడా కనిగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించాము. గతంలో చాలా చాలా ఎక్కువ వెహికల్స్ పెట్టి చాలా ఎక్కువ మందిని కూడా స్ట్రెంత్ తీసుకెళ్లి సభను సక్సెస్ చేసినటువంటి చరిత్ర కనిగిరికి ఉంది. మరి ఆ యొక్క వైభవాన్ని ఈ రోజున రేపు జరగబోయేటువంటి సభకు మరింత మంది ఎక్కువగా వెళ్లి సభను విజయవంతం చేస్తాము. గతంలో ఇందాక చెప్పినట్టు కనిగిరి అనేది వెనుకబాటుకి పట్టినటువంటి ప్రాంతం అని చెప్పి ఇలా చెప్పడం జరిగింది. వాస్తవం అది భౌగోళికంగా మనం వెనకబడి ఉన్నా రాజకీయంగా కూడా మా పార్టీకి వాస్తవంగా కొంత వెనకబాటు ఉంది. అది రీసెంట్ గా కనిగిరికి పిఓసిగా రిగుడ్ నాగరాజు గారు వచ్చిన తర్వాత అది కాస్త చెరిగిపోయింది. అంటే అంటారు కదా, ఖండాంతరాలు దాటుకుంటూ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాం అన్నట్టుగా ఈరోజు కనిగిరి నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్ళడంలో ఆయన పాత్ర ఆయన కృషిని మేము మరవలేము. వాస్తవంగా అందరినీ కోఆర్డినేట్ చేసుకుని ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా నాగరాజు గారు వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ చేసుకుంటూ అందరిని కోఆర్డినేట్ చేసుకుంటూ బ్రహ్మాండంగా కనిగిరి నియోజకవర్గంలో ముందుకు తీసుకెళ్తున్నారు. సో అటువంటి నాయకులు ఉండడం రావడం అనేది కూడా కనిగిరి ఈ యొక్క వెనుకబడతరాన్ని బయటకు పంపేయడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. దానికి మేమందరం కూడా సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేస్తామని సభాముఖంగా నేను మీకు తెలియజేస్తున్నాను.